ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశం తీసుకునేవారు పెద్దలు ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా వారి పక్కన రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా వారి కుడి పక్కన భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి పెద్దలు శ్రీ దినేష్ కులాచార్య గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొదంత లక్ష్మణ గారు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారు, యువమోర్చా నాయకుడు విపుల్రావు గారు, నా పేరు జ్ఞానం రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్, నా పక్కన నారాయణ యాదవ్ గారు, అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్, కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, కార్యాలయ కార్యదర్శి భద్రం కిషన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు కంచెరెడ్డి ప్రవళిక గారు, మిగతా నాయకులకు అందరూ కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తూ ముందుగా ఈనాటి ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా పెద్దలు ఆంధ్ర శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని కోరుచాము. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులు మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ వేదిక రాజనాయకుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు దినేష్ బాయ్ కావచ్చు, ఇంకా లక్ష్మీనారాయణ ఆయన, ఇంకా నాతోటి నాయకులు మా సోదరి శ్రవంతి, ఇంకా సోదరులందరికీ ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులకు చాలా రోజుల తర్వాత కలుసుకోవడం జరిగింది. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ముందు 3 నెలలకు రాజకీయాలకు వెళ్ళాను. నిజామాబాద్ జిల్లా పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు ఇచ్చిన ధైర్యం, ఇచ్చిన సహకారం అంటే ఈ రాష్ట్రంలో ఎవరికీ సాధ్యం కాదు. ఒక నందమూరి తారక రామారావు వరకు 9 నెలలు పట్టింది, కానీ నేను ఎమ్మెల్యే కావడానికి 3 నెలలు టైం తీసుకుంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడ నిజామాబాద్ జిల్లా మీడియా మిత్రులు. వారి సహకారం, వాళ్ళు నాకు ఇచ్చిన స్ఫూర్తి, అడుగడుగున నాకు ఏంటంటే నేను ఏదైతే ప్రజలకు ఆర్మూర్ ప్రజలకు కోల్పోయిన ధైర్యాన్ని బానిసలుగా భయపడుతూ బతుకుతున్న సమయంలో మీడియా కూడా కొంత భయపడి తప్పటడుగు వేసే టైంలో నన్ను ఒక సోదరుడిగా భావించిన విజయంలో ముఖ్య పాత్ర పోషించండి అందరికీ మరోసారి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ మీడియా సమావేశం ఇప్పుడు జరిగే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జనాభా పరంగా చైనా మనతో సమానమైన ప్రజాస్వామ్య పాలన లేదు. ఈ ప్రపంచంలో 142 కోట్ల పాపులేషన్ ఉన్న ఈ దేశాన్ని ఎటువంటి పాపులు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా, దేశ భద్రత, శత్రు దేశాలు కూడా గడగడలాడి ప్రపంచం కూడా మాకు ఇట్లాంటి నాయకుడు కావాలి అని కోరుకునే ఒక వ్యక్తిత్వం ఉన్న విశ్వనాయకుడు కారణజన్ముడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రపంచమంతా తెలుసు 3వ ప్రధానమంత్రి కావడం. దానికి ఉదాహరణ ఏంటంటే జూన్లో జరిగే ప్రపంచ దేశాల సమావేశాలన్నీ అన్ని దేశాల వాళ్ళు కూడా ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం పలుకుతున్నాయంటే మనతో పాటు ప్రపంచం కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాయి ఎన్నికలు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ దేశం గురించి, ధర్మం గురించి, మరి ముఖ్యంగా న్యాయం గురించి, పేద ప్రజల అభివృద్ధి గురించి, దేశ అభివృద్ధి గురించి, దేశ పతాకం, త్రివర్ణ పతాకం ప్రపంచమంతా రెపరెపలాడుతూ భారతీయ యువత ఒక ఆశాజనకం కెనడా వెళ్ళినా, కట్మాండ్ వెళ్ళినా,
అమెరికా వెళ్ళినా న్యూజిలాండ్ వెళ్ళినా మేము భారతీయులమని తల ఎత్తుకొని గర్వంగా ఫీల్ అవుతున్న ఈ సమయం మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్యంలో ఒక పరీక్ష సమయం ఎలక్షన్ దాన్ని బట్టి ఇప్పుడున్న ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ సంఘం రావణ సంతానం ఒకవైపు రాముడి సంతానం ఒకవైపు ఈ ప్రజాస్వామ్యంలో పోరాడుతుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణని తీసుకుంటే అబద్ధ ప్రచారాలతో అబద్ధ వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని మళ్ళీ ఒకసారి మాటల గారి మాయలకి మోసగారైన అప్పుడున్న శాసనసభ్యుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంత పెద్ద మోసం అంటే రాజకీయాలలో నైతిక విలువలు ఓకే కొన్ని శాసనసభలు ఉన్నప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో అధిష్ఠించే ముందు మనం కొన్ని నీతి నియమాలు విలువలతో కూడిన తెలంగాణ రైతులు వెన్నుపోటు వచ్చినట్టు కడుపులో కత్తులు తిప్పినట్టు అందరినీ రెచ్చగొట్టి డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను, మా ప్రభుత్వం వస్తుంది, మీరెవ్వరు రుణాలు చెల్లించకండి, 1 లక్షల నుండి 1 లక్ష కూడా తెచ్చుకోండి, ఉన్న పొలంగా బ్యాంకులకు వెళ్ళండి అని చెప్పిన ప్రస్తుత కొడంగల్ ముఖ్యమంత్రి డిసెంబర్ 9 నుంచి చెక్కు బుక్కు కనబడతలేదు, చెక్కు బుక్కు మీద సంతకం పెట్టినటువంటి పెన్ను కనబడతలేదు. కానీ కొడంగల్కు దోసుకపోవడానికి 1000 కోట్లు, దక్షిణ తెలంగాణకు దోసుకపోవడానికి 1000 కోట్లు, సుమారు 20,000 కోట్ల అప్పు ఈ 4 నెలల్లో సుమారు అప్పు తీసుకొచ్చి ఎటువంటి అభివృద్ధి లేకుండా మోసపూరిత ప్రకటనతో రైతు రుణమాఫీ లేదు, ఆడబిడ్డలకు 2,500 సుమారు 1,83,00,000 ఉన్న స్త్రీలకు 18 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు 2,500 ఆ లక్షలు కానీ ఊసు లేదు, కౌలు రైతులకు 12,000 ఇస్తున్న ఆ ఊసు లేదు, రైతు భరోసా కింద 15,000 ఇస్తున్న ఆ భరోసా లేదు. ఏ భరోసా లేకుండా ఇక్కడ అవినీతి తెరలేపి 1000 కోట్లు కాంట్రాక్టర్ను భయపెట్టి హైదరాబాద్ ఉన్న బిల్డర్లను భయపెట్టి ఢిల్లీకి సంచులు పెట్టదని సరిపోతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. మంత్రులు మొత్తానికి ఈరోజు ఉత్తర తెలంగాణని పక్షపాతం దొరకడం, ఎటువంటి నిధులు లేకుండా ఎటువంటి మత్స్య శాఖ లేకుండా ఎక్కడైతే ధర్మం గెలిచిన ప్రత్యేకంగా పగబట్టినట్టు ప్రస్తుత కొడంగల్ ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇవ్వకుండా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఆ ఉన్న అప్పుల నిధులైనా కానీ కొడంగల్కు దక్షిణ తెలంగాణకు తరలించుకోకుండా ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈరోజు 33 జిల్లాలలో ఏదైనా నిధులు ఈ రాష్ట్ర వాటా ఏదైతే ఉందో సుమారు 30,000 కోట్లు ఆదాయం 4 నెలల్లో, సుమారు 18-20,000 కోట్లు అప్పు, 50,000 కోట్లు ఆ ప్రాంతానికి దూసుకుపోతున్నారు, ఆ ప్రాంతానికి అభివృద్ధి. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య ప్రధాన సమస్య మోసం చేసిండ్రు. ఇప్పటికైనా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు చెక్కులు రెడీ అయింది, రైతులకు రుణమాఫీ చేస్తున్న సుమారు 34,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఏదైతే ఎన్నికల కోడ్ ముసుగు పెట్టుకున్నామో ఒక మోసగారిలాగా మేము అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు మజ్లిస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అందరం కలిసి ఈరోజు రెడీగా ఉన్నాం. దాంట్లో నుంచి కూడా మిత్రులు ఫోన్ చేశారు, అన్న రైతులు ముఖ్యం, ఈ మోసకారి ప్రభుత్వం, ఈ రజాకార కాంగ్రెస్ ప్రభుత్వం, రౌడీలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారించాలంటే అందరం ఒకటవుదాం, రైతుల గురించి తెలంగాణ ప్రజల గురించి ఒకటవుదామని. అందుకోసమే ఈ వేదికగా ప్రధానంగా ఇక్కడున్న కొడంగల్ ముఖ్యమంత్రి గారిని వారు దక్షిణ తెలంగాణ మంత్రులు, ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకంటే ఉత్తర తెలంగాణ కూడా ఇద్దరు దాంట్లో వాళ్ళకు ప్రాధాన్యత లేని పోస్టులు,
మామూలు ఎటువంటి ప్రాధాన్యత పోషించారు కాబట్టి ఉన్నదల్ల ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, విక్రమార్కన్న కావచ్చు, నల్గొండ మంత్రులు కావచ్చు, మహబూబ్ నగర్ దొర అహంకారి చూపేలి కృష్ణారావు, అడుగడుగున అహంకారం, అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అపాసన చేసే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా నేను వేదికగా చెప్తున్నాను, దయచేసి ఉత్తర తెలంగాణ పగబట్టకండి. మీరు ఎంత పగబట్టినా ఉత్తర తెలంగాణ అంత కాషాయమయం అయిపోయింది. ఇక దక్షిణ తెలంగాణ మొదలుపెట్టండి. మా నిధులు, మా నియామకాలు, మా ప్రాధాన్యత క్రమం మాకు కావాలి. ఇక ఈరోజు రాష్ట్రంలో సంఘటన చెల్లించారు అని ఇక్కడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా మైనారిటీలకు వెన్నుదన్ను నిలిచి దాడులు చేస్తే దాడులు జరిగినప్పుడు బాధితులకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం ఒక్కరికి ప్రభుత్వ వింగులు, విభాగాలు, అధికారులు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కూతవేటు దూరం ఉన్న చెంగిచెర్లకు ఒక్క మంత్రి పోలేదు, ఒక్క పోలీసు అధికారి పోలేదు. అమాయకులైన హిందువులు ఒక 50 మంది మామూలుగా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన పేదలు భారతదేశంలో హిందువులకు ఉన్న ఒకే ఒక దేశం. ఆ దేశంలో హోలీ పండుగ జరుపుకొని చిన్న మైక్ పెట్టుకుంటే 500 మంది దాడి చేశారు. కొట్టిన చోట కొట్టకుండా ఆడబిడ్డల ఒళ్ళంతా బట్టలు చిగటెట్టు కొట్టు. అప్పుడు ఎవరు రారు, ఎవరు లేని హిందూ సమాజానికి మేమే ఇంకా ఉంటే మాకు వాళ్ళు, వాళ్ళకి మేము. కాబట్టి ఈ మీడియా ముఖంగా చెప్తున్న హిందువులందరికీ మనకు ఎవరు రారు, మనకెవరు లేరు. మన కన్నీళ్లు మనమే తోడ్చుకోవాలి. గాయాలవుతే కూడా ఐట్మెంట్ మనమే పూసుకోవాలి. చట్టం లేదు, ప్రభుత్వం లేదు, ధైర్యం చెప్పేవాడు లేడు, దయ చూపేవాడు లేడు ఈ రాష్ట్రంలో. ఎలా అయితే ఉత్తర భారతం అంతా ఎట్లయితే రామమయమైంది, జగమంతా రామమయం, ఉత్తర భారతం అంతా రామమయం. అలా అయితేనే మనం బతకగలుగుతాం. దక్షిణాదిన కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ రామనామమయం కావాలి. ప్రతి మనిషిలా రోమము రామనామం పలకాలి. చెట్టు, గాలి అన్నీ కూడా రామనామంతో నిండిపోవాలి. అప్పుడే చెంగిచెర్ల లాంటి సంఘటన జరగదు. ఇంకా మేము పార్టీలకు అతీతంగా ఆదర్శంగా భావించే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలియాస్ యూసఫ్ ఖాన్ గడ్డాలు ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు అర్థమైంది. మేమేదో అనుకున్నాం, మా దేవుడి గురించి పెంచారు అనుకున్నాం. వీళ్ళు ముస్లింల కన్వర్ట్ అవుతారు పెంచున్నారు ఇప్పుడు తెలుసుకున్నాం. ముందు జాగ్రత్త హిందువులందరినీ చంపేసి ముస్లింగా ఏర్పడి దేశాన్ని అలా ముస్లింలపై బతుకుదామని గడ్డాలు వేస్తున్నారు ఈరోజు తెలుసు. ఎటువంటి సిగ్గు లజ్జ లేకుండా అర్హతలు మర్చిపోయి, అధికారాలు మర్చిపోయి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మర్చిపోయి ఉన్నత విలువలు ఉన్న వ్యక్తులు, భారత నౌకాదళంలో నేవీలో పనిచేసిన ఒక అధికారి అంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని, హిందువులను ఏం చేస్తారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలా చేస్తావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలియాస్ యూసఫ్ ఖాన్ గారు? ఏ హక్కు ఉంది సిఐఏ మీద రాష్ట్రానికి? భారత చట్టసభలు, పార్లమెంటు, రాజ్యసభ రెండు ఆమోదించిన బిల్లుని భారతదేశంలో ఉన్న భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఆమోదించాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సిఐ గురించి కూడా మీ అందరికీ చెప్పాలి. పార్టీ నేను మొన్న కూడా చెప్పాను. సుమారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం సిఏ అనేది. దయచేసి చాలా మంది తెలియకపోవచ్చు. 1947 ఆగస్టు 15 ఒక స్వార్థపరుడి, ఒక దురాశపరుడి, ఒక పదవి మీద ఆలోచించబడ్డ ఒక నాయకుడు వల్ల దేశం పెట్టిపోయింది. ఆయన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక్క వ్యక్తి గురించి దేశం పెట్టిపోయింది. అటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక
ప్రమాణం చేసింది. హిందువులు మైనారిటీలు, హిందువులు అంటే పక్క దేశంలో మిగతా మైనారిటీ వాళ్ళు కూడా, సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, బౌద్ధులు, జైనులు, వాళ్లకు మహాత్మా గాంధీ గారు మిగతా కాంగ్రెస్ నాయకత్వం ఒక హామీ ఇచ్చింది, ఒక వాగ్దానం చేసింది. ఒకవేళ మీకు మత ప్రతిపాదికన వెళ్ళిపోతున్న దేశం కాబట్టి మీకేదైనా ఏ రోజు అభయం వచ్చినా, ఏ రోజు మీకు సమస్య వచ్చినా మీరు నిరభ్యంతరంగా భారతదేశానికి తిరిగి రావచ్చన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ భగత్ స్వరూపుడు నరేంద్ర మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒకవేళ అక్కడ బతికే అవకాశం లేదు, కష్టపడ్డాడు. అక్కడ అలా భార్య బిడ్డల శీలాల భద్రత ఉంది, అలా పానాలకే భరోసా ఉంది, అలా ఆస్తులకే భద్రత ఉంది. ఆ దేశంలో ఎందుకు వస్తారు? కారు తీసుకుని వచ్చి ఢిల్లీ వీధులలో ఎట్లా మేడలు వదిలి, గుడులు వదిలి, ఆస్తులు వదిలి ఎలా వస్తారు? వచ్చి నేరాలు ఎట్లుంటారు 30-40 ఏళ్ళ నుంచి. ఇది దయచేసి అందరు తెలుసుకోవాలా. సిఏ వల్ల ఓన్లీ 33,500 మంది 3 దేశాలలో, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఓన్లీ 33,500 ఇతర అంటే హిందువులు, క్రిస్టియన్స్, పార్సీ, సిక్, జైన్ 5 మతస్థులకు ఇచ్చిన అవకాశం. సిటిజన్ అమెండెడ్ యాక్ట్. ఒక్క రోజు కూడా 50,000 మంది, 1,00,000 మంది ఉంటే దేశం ఇది. అంటే హిందుత్వం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అణువణువు, కణకణం, నరణం హిందూ జాతి నశించాలి, నిర్మూలించాలని కోరుకునే పార్టీ. ఒకసారి దయచేసి నేను మొన్న కూడా అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాను. ఒక వేదికలో అడిగాను, రండి వెళ్దాం పాకిస్తాన్, వెళ్దాం పాకిస్తాన్. ఎందుకు చంపుతున్నారు హిందువుల్ని? ఇండియాలో మమ్మల్ని ఏమనలేరు. 35 లక్షల వాళ్ళు 20 కోట్లు ఎట్లా అయ్యాం? 88 మసీదులు 6 లక్షల మసీదులు ఎట్లా కట్టుకొని ఇచ్చారు? చెప్పండి. పాకిస్తాన్ కు, బంగ్లాదేశ్ కు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్దాం. మీరు మీ నాయకులకు చెప్పండి. దేశం ఒకటి ఉండే, అఖండ భారత్ ఉండే, అప్పుడు హిందువులకు మిగతా మైనారిటీలకు భద్రత తీసుకుపోయి ఆడబిడ్డలను చేస్తున్నారు, బహిరంగంగా నగ్నంగా ఊరేగిస్తున్నారు, హిందూ దేవాలయాన్ని మూలగొడుతున్నారు. చెప్పండి. 4,600 మందిరాలుంటే 20 మందిరాలు ఎట్లా చేశారు? భద్రత ఉంటే, బతుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి దాన్ని ఆ బేస్ తీసుకొని సీఎం అనేది యాక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి అంటాడు, నిన్నగాక మొన్న ఇంకా దిగలేదు యువరాజు నిషేధ్ గారు అంటాడు. ఏం మాట్లాడుతారు అర్థం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు, మరి కాబోయే టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల ఏమవుతాడో తెలియని వ్యక్తి మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ అన్నది అంటే అన్నం పెడతాడు, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు ఇస్తాయా అన్నాడు మిస్టర్ కేటీఆర్. జై శ్రీరామ్ అంటేనే 83 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్న నాయకుడు పార్టీ. జై శ్రీరామ్ అంటే ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నేను చెప్తున్నాను మీకు కదా, నిజమే. జై శ్రీరామ లేకపోతే మాకు మానాలు లేవు, పానాలు లేవు. మానవు పానం లేనప్పుడు అన్నమే చేసుకోవాలి. కరెక్టే మీరు మాట్లాడండి. జై శ్రీరామ్ అన్నం పెడుతున్నాను. మా ఆడబిడ్డలు కదేశ్ వాలిలాగా మానం పోయి, కాశ్మీర్ లాగా పానాలు పోయితే అన్నం ఏం చేసుకోవాలి కేటీఆర్? ఆవిడ కుహాన లౌకికవాదులాగా, ప్రత్యేకంగా కాంగ్రెస్ వాదులాగా సందేశ్ కానీ. కాబట్టి మేము బతకాలా, ముఖ్యంగా గౌరవంగా బతకాలా. నిజామాబాద్లో ఇక్కడ బతకడం వేరు, దిబ్బ ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతంలో బతకడం వేరు, అర్సంలో బతకడం వేరు. బతుకులో 2 బతుకులు ఉంటాయి. భయపడి బతకడం, గౌరవంగా బతకడం. సిఏ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏది అవును. చాలా మంది అడుగుతున్నారు భారత రాజ్యాంగం నుంచి ఒకటే, భారత రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో కూడా మౌలిక సూత్రాలు టచ్ కూడా వచ్చింది.
ఏదైతే అంబేద్కర్ గారు రాసిన మహోన్నత వ్యక్తి మేధావులందరూ కలిసి రచించిన లిఖించిన ఒక స్వర్ణమయమైన బుక్కు భారత రాజ్యాంగం, దాన్ని అన్ని రకాలుగా రిసీవ్ చేసిన పార్టీ ఏదంటే ఈ భారతదేశంలోని కాంగ్రెస్. సుమారు ఒకటి చెప్తున్నాం, మత ప్రతిపాదకన దేశాన్ని విడదీశారు. మళ్ళా సెక్యులర్ పదం ఎందుకు వచ్చింది? సెక్యులర్ పదమే ఉంటే పాకిస్తాన్ ఎందుకు విడగొట్టింది? 1975 అమెండ్మెంట్ పార్టీ ద్వారా రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఎందుకు అవసరం పడేది సెక్యులర్ పదం? సెక్యులర్ పదమే ఉంటే దేశాన్ని విడగొట్టే అవసరం ఏమొచ్చింది? ఆ రోజు ఒక్క నాయకుడు జవహర్లాల్ నెహ్రూ చేసిన ఒక పాపం వల్ల 42 లక్షల మంది హిందువులు వారం రోజులు వచ్చారు. రైలు పట్టాల మీద 2,50,000 మంది ఆడబిడ్డలు అరాచకాలు అత్యాచారాలతో రైలు పట్టాల మీద ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అడుగడుగున ఈ దేశానికి ఈ ధర్మానికి ద్రోహం చేసే పార్టీ ఏదంటే ఇంకొక ఆయన మనమడు రాహుల్ గాంధీ दादा तो देश को तोड़ दिया, उन्हें जोड़ने के लिए लोग गए गली गली. తాతనేమో విడగొట్టిన దేశాన్ని జోడో యాత్ర చేయగలుగుతారు. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, ప్రజలంతా కులమతాలకు అతీతంగా భద్రత ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అవసరం. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి ఆవశ్యకత ఎంతో దేశాన్ని. ముఖ్యంగా అందరూ అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశాన్ని. ఒకవేళ నరేంద్ర మోడీ గారు లేకపోతే ఇప్పటికే మూడో ప్రపంచంలో మొదలైంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తలు కావచ్చు, హమాస్ పలస్తీనా ఇజ్రాయెల్ లాంటి దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు, అది మూడో ప్రపంచ యుద్ధం కాకుండా ఆపగలుగుతున్నాడంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడైనా యూరోపియన్ యూనియన్ లీడర్లైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోరుకుంటున్నారు. ప్రపంచ శాంతితో కాబట్టి ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఇంకా మునిగిపోయే పడవ మునిగిపోతుంది కూడా. మునగటం మొదలైంది. దానికి ఉదాహరణగా మీరు చాలా చూశారు. ఈ ఫామ్ ఇస్తే కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ ఫామ్ ఇస్తే ఉంటాడు వదిలి పడేసేస్తున్నారు. కాబట్టి ఇక దాని గురించి మనం చర్చించే అవసరం లేదు. ఇక ఉన్నది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒకటి, ఇంకొకటి రజాకారుల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా మధ్యతరగతి కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, పేదలు కావచ్చు, అభివృద్ధి, ఉచిత రేషన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, సుమారు మేము చేసి 4 కోట్ల ఇల్లు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, 9 కోట్ల సురక్ష గ్యాస్ కనెక్షన్ కావచ్చు, 12 కోట్ల ఆడబిడ్డల శౌచాలయాలు కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు, 20,000 కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, రైతులకు 21 లక్షల కోట్ల రుణాలు కావచ్చు, 1,25,000 వ్యవసాయ సబ్సిడీలు కావచ్చు, 50%కే యూరియా లాంటి ఎరువులు కావచ్చు, ప్రతి సంవత్సరం రివ్యూ చేస్తే గిట్టుబాటు ధరలు కావచ్చు. ఒకవైపు అభివృద్ధి, 8 లైన్ల తార్ రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు. ఈరోజు ప్రపంచమంతా ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తం అవుతున్న వేళ ఈ దేశానికి ఉన్నది ఏకైక దిక్సూచి దిక్కు భారతీయ జనతా పార్టీ మాత్రం. కాంగ్రెస్ ఎక్కడ కూడా చూడండి, ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ లేదు. ముఖ్యమంత్రి కూడా వెళ్ళిపోతున్నారు ఆ పార్టీ, హిమాచల్ ప్రదేశ్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ ఒక మోసపూరితమైన వాతావరణం. తెలంగాణలో మాకున్న సమాచారం ప్రకారం పార్లమెంట్ తర్వాత, ఎలక్షన్ల తర్వాత అన్ని ఫలితాల ద్వారా రాష్ట్ర నాయకత్వం వాళ్ళే, కాంగ్రెస్లోనే 12 వర్గాలు ఉన్నాయి.
వాళ్ళనే ఉంటాడుకుంటున్నారు. కమిషన్ల దగ్గర, పంచుకున్న దగ్గర, మెగా కమిషన్ల దగ్గర పోయి బ్లాక్ మెయిల్ చేసే దగ్గర ప్రతి కాంట్రాక్టర్ గదగదగా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు సుమారు 35,000 కోట్ల బిల్లుల 9% తీసుకుని డబ్బులు ఇస్తున్నారు. ఒకవైపు నిజామాబాద్ జిల్లా లాంటి జిల్లా మీద పగబట్టడం ఈ ఇన్ఛార్జ్ మంత్రి. దానికి ఉదాహరణ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో చెప్పాడు, రాళ్లతో కొట్టి చంపండి, లేకపోతే అలా మేనిఫెస్టో పెట్టాడు అనర్హులు కావాలని. ఇప్పుడు వచ్చి నుంచి మళ్ళా భాష, యాస అన్ని మర్చిపోయాడు. మానవ బాబు రైతు అంటాడు, దేవుళ్ళు మెడలేసుకుంటూ అంటాడు, లేకపోతే లాగులలో తోట దొరకొడతా అంటాడు. అంటే అనామకులకు అందలం ఎక్కిస్తే జరిగే పరిణామాలు, అర్హత లేని వ్యక్తులకు అందలం ఎక్కిస్తే జరిగే పరిణామాలు. అతను కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలంటేనే గిట్టిన వ్యక్తి, త్వరతనం నరనరాలను జీర్ణించుకున్న వ్యక్తి, ఆ కుటుంబం చేసిన అరాచకాలు, అప్పులు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుని 100 సంవత్సరాల వరకు కోలుకోకుండా దెబ్బతీసిన పరిపాలన విధానం కావచ్చు. ఈరోజు మైండ్ మతి భ్రమించి రకరకాల మాటలు, రకరకాల పర్యవసనం చేస్తున్నారు. ఒకటే మేము కోరుకుంటున్నాం, మీరు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి వెళ్ళారు, మీరు ఫామ్ హౌస్ బయటనే ఉండండి. మీరు ముసలి లాంటి వాళ్ళు, నీళ్లుంటే మళ్ళీ కష్టం. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్న ఒకరిద్దరు పార్టీలోకి వెళ్తే జీవితాంతం ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ నాయకుడు మళ్ళీ ఏదన్నా అధికారానికి రుచిపడితే మళ్ళా ఫామ్ హౌస్ పోతాడు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తాడు. ఒకవైపు ఇది, ఒకవైపు కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ అనేది హిందువుల కన్నీళ్లకు పెట్టిన కాంగ్రెస్. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించండి, రైతులు వరి చేలలో వరి ఏడుస్తున్నారు, వరి తగలబెట్టుకుంటున్నారు. మామిడి తోటలు కావచ్చు, నీటి ఎద్దడి వల్ల ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సోయి లేదు. ఢిల్లీకి ఎప్పుడు పోదామా, పైరవులు ఎప్పుడు చేసుకుందామా, మా తమ్ముళ్ళకి ఎప్పుడు సీటు తెచ్చుకుందామా, మా భార్యలకు ఎప్పుడు సీటు తెచ్చుకుందామా తప్ప తెలంగాణ ప్రజల మీద ఎటువంటి సోయి లేకుండా నేను అడుగుతున్నాను. ఈ వేదిక ద్వారా పెట్టండి రివ్యూ, అఖిలపక్షం పిలవండి, ఎండిపోయిన రైతులకు ధైర్యం నింపండి. ఇప్పటికే 100 రోజులలో 204 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఏడ్చిన నీళ్ళ ఎంత ఏడ్చిన చూస్తాం, ఎక్కడ సుఖపడ్డట్లు బాగుపడ్డట్లేదు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి 3 నాళ్ళ ముఖ్యమంత్రి, ఒకవేళ పదవి ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఉడుతుందో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతులను ఇప్పటికన్నా పట్టించుకోండి. చూడండి ఆయన నాయకత్వం. తెలంగాణ రైతాంగం తాగునీరు, తెలంగాణ ప్రజల తాగునీరు, తెలంగాణ రైతం తాగునీరు, కరెంటు కష్టాలు, అభివృద్ధి లేవి దూరం అవుతుంటే ఢిల్లీలో అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఒక అటెండర్ లాగా ఏఐసీసీ ఆఫీసులో బయట తిరుగుతున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల తలవంపులు చేస్తున్నాం ముఖ్యమంత్రి. పైరవీలు చేసుకోవాలంటే పార్టీ పదవుల నుండి పైరవీ చేస్తున్నారు. ఈరోజు ఒక అధినేత, రాష్ట్ర ప్రభుత్వ అధినేత, రాష్ట్రం అట్టుడుకుతున్నది కరువుతోని, కరెంటు కోతలతోని, పేద ప్రజల కన్నీళ్లతోని, తెలంగాణ ప్రజల రైతాంగం తల్లడిల్లుతుంటే అది కూడా రాగానే ఏ ముఖ్యమంత్రి అయినా సోయున్న ముఖ్యమంత్రి ఫస్ట్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ పెడతాడు అధికారులతో, చీఫ్ సెక్రటరీతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో, కొంత మంత్రులతో. అఖిలపక్షం వీలైతే మీకు అది ఇష్టం ఉంటే అఖిలపక్షం, ప్రతిపక్షం సిపిఐ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏం చేద్దాం, ఎక్కడ వాళ్ళ మక్కడ పరిగెత్తాలి, రైతుల కన్నీళ్లు చూడాలి, ధైర్యం చెప్పాలి. నష్టపోయిన పాడి ఏదైతే పంటలున్నాయో దాని అంచనాలు తయారు చేయాలి. కానీ రాగానే ఎటుపోతుంది చూడండి, రాగానే చక్క తుక్కు కూడా పోయి గాంధీల బానిసలైన వీళ్ళు, గాంధీ కుటుంబం బానిసలైన వీళ్ళు ఏ గాలి తెస్తాడా, ఏ కార్పెట్ పడతామా, ఎన్ని సంచులు ఇద్దామా, ఎన్ని సూట్ కేసులు ఇద్దామా అనుకుంటా తెలంగాణ ప్రజల భవిష్యత్తును మర్చి అలా బాధలను మర్చి తుక్కు కూడా పోయి, మొన్న తుక్కు కూడా నిన్న ఉపరిచయం. ముఖ్యమంత్రి అనేవాడు ఒక వరంగల్ వెళ్ళటమో, భూపాలపల్లి వెళ్ళటమో, లేకపోతే ఆదిలాబాద్ లో గోడు తండాలన్న ఎండిపోయి గొంతెండి ఏడుస్తున్న లంబాడి బిడ్డలు, గోడు బిడ్డలుగా వెళ్తే ఒక ఆది నాయకుడు వచ్చిండు, ఒక నాయకుడు వచ్చిండు అని మనకు ధైర్యం వస్తుంది.
కానీ సినీ స్టార్ల పక్కన పోయి చప్పట్లు కొట్టుకుంటా క్రికెట్ చూస్తున్నాడు. క్రికెట్ చూడడం తప్పు కాదు, ఎప్పుడు చూడాలని ఇంపార్టెంట్. నేనేదో డిబేట్ అని మాట్లాడుతుందే క్రికెట్ చూడడం తప్పెట్లయితే క్రికెట్ చూడడం తప్పని అంటలేదు. క్రికెట్ ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడకూడదు. పెళ్లి కాడ చావు డప్పు కొట్టకూడదు. ఈరోజు తెలంగాణ రైతాంగం ఎవరి వైపు చూడాలి అర్థం కావట్లేదు, ఎక్కడ చూడాలి అర్థం అవుతుంది. కారణానికి దేవుని మొక్కల్లా కనిపించే కళ్ళబొల్లి మంత్రులు, ఈ రజాకర్ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళ కనబడతలేరు. ప్రతి ఒక్కడు పైరవులు ఎవరు చూసినా ఫైలు, కట్టల కొద్ది ఫైల్ హైదరాబాద్. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా నేను డిమాండ్ చేయడం ఏంటంటే, ఈరోజు రైతులకు సంబంధించి తక్షణమే ఎకరా 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. తక్షణమే 2 లక్షల రుణమాఫీ. మేము అది కూడా చెప్పాం. అందరం కలిపి సుమారు 55 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అందరం కలిసి ఢిల్లీకి వస్తాం. ఎలక్షన్ కోడ్లో తప్పించుకోకు రేవంత్ రెడ్డి. నీ అలవాటు, నీ మాట, నీ చేత, నీ అహంకారం తలకెక్కింది. అది త్వరలోనే కాంగ్రెస్ లో నాయకులే నీ సాటి నాయకులు తీస్తారు. నీ అహంకారాన్ని నేను మాట్లాడవలసిన లేదు. నువ్వు ఎట్లయితే మా లాంటి ఎమ్మెల్యేని ప్రతిపక్షాన్ని అవమానం పాలు చేస్తున్నావో, ప్రజాస్వామ్యయుతంగా వ్యవస్థలో అవమానం చేస్తున్నావో, దానికి తగిన ప్రతిఫలం నువ్వు అందిస్తావు. అందుకోసమే చెప్తున్నాం, ప్రతిపక్ష పాత్రగా ప్రతిపక్ష పార్టీగా 5 ఏళ్లు నిలిచి కొట్లాడుతాం ప్రజల తరఫు నుంచి. మాకెవరి ప్రభుత్వం తొయ్యాలా, ఎవరి ప్రభుత్వం కదలాలా, ఎవరి ప్రభుత్వం టచ్ చేయాలా. నువ్వు టచ్ చేస్తే మానవభావం లేదా, నువ్వు టచ్ చేస్తున్నావు. నువ్వు టచ్ చేసి టచ్ చేస్తూ గుర్తవచ్చు. కాబట్టి ఇప్పుడు రైతులకు సంబంధించిన రుణమాఫీ, రైతులకు ఆల్రెడీ అప్పటికి నిన్న కూడా ఒక బ్యాంకర్స్ వచ్చి రైతులను నానా రకాల ఇబ్బంది పెడుతున్నాం. నోటీసులు ఇచ్చి మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, ముందు డబ్బులు కట్టారు. కనీసం ఏదైనా సిగ్గు, లజ్జ, జరమిక పదాలు ఉంటే ఇప్పుడు మాట్లాడకపోతే నాకు, ఎందుకంటే రసాయనకరంగా ఉన్నాయి పదాలు. నీకే కొద్దిగా ఈ రాజకీయ వ్యవస్థలో నిన్ను ఎన్నుకున్న ప్రజల మీద అభిమానం, కృతజ్ఞత ఏంటంటే ఇమ్మీడియట్లీ రేపే చెక్ మీద సంతకం పెట్టు. మేము ఢిల్లీకి వెళ్లి ఎలక్షన్ కమిషన్ ని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఎకరా 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రైతులకు, కౌలు రైతులకు సుమారు వరికి ఒక క్వింటాలకు 500 రూపాయల బోనస్ కావచ్చు. కౌలు రైతులకు 25,000, 15,000, 12,000 రూపాయలు రైతు భరోసా కావచ్చు. మిగతా రైతులకు సంబంధించి యుద్ధ ప్రతిపాదన ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి 33 జిల్లాలు తిరిగి మంత్రులంతా మహిళలు మానేయండి, డబ్బులు వసూలు చేయడం మానేయండి, ప్రజల గురించి పట్టించుకోండి. ఇక ముఖ్యంగా హిందువులు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ చెంగిచెల్ల చూడడం పంచం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నిన్న కూడా కొందరు ముస్లిం సోదరులు అన్నారు, మీరు అన్నది కరెక్టే అన్నా. ఎందుకంటే అన్న 1 నెల రోజులు ఎందుకు రాత్రి 24 గంటలు షాప్స్ ఓపెన్ చేయడం ఏమవసరం? తీవ్రవాదాన్ని పెంచడానిక, ఉగ్రవాదాన్ని పెంచడానిక రాత్రుల్లో బాంబులు తయారు చేయాలన్నా? నిజామాబాద్ చోట కూడా ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. 3 గంటల వరకు గుంటలు. 3 గంటలు షాపింగ్ ఎప్పుడు చేస్తారండి? ముస్లింస్ 90% పేదలే ఉంటారు. 3 రోజులు చాలు షాపింగ్ చేయడానికి. అంటే ఒక తీవ్రవాదాన్ని పెంచడానికి, ఒక ఉగ్రవాదాన్ని పెంచడానికి, అలాగే రాత్రులు అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ బలిన కుట్ర. ఉగ్రవాదం, తీవ్రవాదం దొరికితే కాంగ్రెస్ లకు ఏం కాదు, చచ్చేది భారతీయ జనతా పార్టీ, హిందువులే చేస్తారు కాబట్టి వాళ్ళు ఎట్లన్నా కన్వర్టెడే కాబట్టి ఇట్లాంటి ప్రణాళికలు చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి తీవ్రవాదం, ఉగ్రవాద కూతకిచ్చే ఇట్లాంటి పనులు కూడా చేయొద్దు. రెండోది ఏంటంటే ఇట్లా దీని వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటది. హిందువులలో కూడా చాలా పండుగలు ఉంటాయి, దసరా, నవరాత్రులు ఉంటాయి. మీరు ఇవ్వండి మాకు 20 రోజులు, 24 రాత్రులు. మరి మాకెందుకు ఇవ్వరు? ఒక గంట ఎక్కువ ఇవ్వమంటేనే ఉన్న చట్టాలని చూపిస్తారు. రాజ్యాంగం మా గురించి రాశారా, లేకపోతే ఇలా ప్రత్యేకంగా మన వదిలేరా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి అయితేనే ఈ తెలంగాణ కానీ దేశానికి కానీ ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా అమెరికన్ రక్షణ శాఖ కార్యదర్శి చెప్పినట్లు భారతదేశం ప్రశాంతంగా ఉంటేనే, దృఢంగా ఉంటేనే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడున్న ఈ ఎన్నికల రంగంలో ఎటువంటి హామీలు నిలబెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలి. హిందువుల గౌరవం నిలవాలి.
హిందువుల సమస్యల మీద అడుగడుగున నిర్లక్ష్యం చూపుతున్న ఈ కొడంగల్ ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇదే సరైన మే 13 సరైన రోజు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్న 3 నెలల్లో 3-4 ముచ్చట రైతులకన్నీ ఎవరెవరికైతే 6 గ్యారెంటీలు గురించి చెప్తున్నాం. ఏ గ్యారెంటీ అమలు కాదు, అన్ని మోసపడుతూ. భద్రాచలంకి వెళ్ళాడు, ఆ డబల్ ఇందిరా మహిళ అట్టపెట్టలు చూపించాడు కాటన్. ఇప్పటి వరకు నేను మా కలెక్టర్ గారిని అడిగాను, అక్కడ హౌసింగ్ సెక్రటరీ అడిగాను, ఒక్క బెనిఫిషియర్స్ అన్న ఫైండ్ అవుట్ ఎట్లా స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎంత అనేది లేదు, స్థలాలు లేని వారు ఎంతమంది లేదు, ఎటువంటి డాటా లేకుండా ఒక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి భద్రాచలంలో పోయి ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా అని ఒక 4 డబ్బాలు చూపించాడు ఇందిరా మీద. కాబట్టి అడుగడుగున 420 లక్షణాలు, మోసపూరిత లక్షణాలు ముఖ్యమంత్రి. కాబట్టి మేము కూడా తగిన చర్య ఆదేశం ప్రకారం 420 ప్రకారం చీటింగ్ కేసు పెట్టాలనుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లయితే రైతులను తలవంపులు చేసిందో, రైతులకు రుణమాఫీ చేయకుండా మాటకు చేయకుండాదో తర్వాత ఈ ఎలక్షన్ల తర్వాత చర్య తీసుకుంటాం. ముఖ్యంగా ఎటువంటి పథకాలు అమలు చేయలేదు. అది చేసిందేదో ఉచిత బస్సు అంటారు, ఉచిత బస్సు ప్రయాణం మీద అవి పాత బస్సులు ఎక్కించి ఆడబిడ్డలందరినీ కావాలని ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఏ జన్మలు వేసుకున్న పాపమో ఈ తెలంగాణ ప్రజలు. ఆ 10 రూపాయల బస్ ఛార్జ్కు 10,000 రూపాయలు ఆర్థోపెడిక్ బిల్ అవుతున్నది. 100 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్తున్నారు. సిలిండర్ ఆల్రెడీ సెంట్రల్ ప్రభుత్వం ఆల్రెడీ 450 రూపాయలు ఇస్తున్నాం, 130 రూపాయలు ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. కాబట్టి ఏదైతే తెలంగాణ ప్రజలకైనా ముఖ్యమైన వాగ్దానాలు ఉన్నాయో, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఏ పేరు పెట్టుకోండి, ఇందిరమ్మ పెట్టుకోండి, ప్రియాంక గాంధీ ఇల్లు పెట్టుకోండి, రాహుల్ గాంధీ ఇల్లు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది, 5G వచ్చింది కాబట్టి ఇంకెందుకు ఇందిరమ్మ పెరిగి రోజులు. కాబట్టి పేర్లు మార్చడానికి ఇల్లు కట్టండి. నా నియోజకవర్గం ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు. నా నియోజకవర్గం కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను చాలా చోట్ల అడుగుతున్నాను. ఒక్క పెన్షన్ అని ఇవ్వండి, ఒక్క రేషన్ కార్డు. ప్రతిదానికి ఎన్నికలకు కూడా అడ్డంకి పెట్టుకోకండి. ఎన్నికలకు కూడా అడ్డంకి పెట్టుకుంటే మీరు బంగ్లాలను ఎందుకు పోయిన మంత్రులు? రేవంత్ రెడ్డి 7 కార్ల కాన్వాయిల కమ్మని నల్లని కాన్వాయిలు ఎట్లా తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతనే మీరు ఆ రాజభోగాలు అనుభవించండి. తెలంగాణ ప్రజల పనులతో ఏర్పడ్డ రాజభోగాలు. నేనేం చెప్తున్నా రుణమాఫీ అందరూ ముంబై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాటి ఆయన మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రుణమాఫీ చేస్తేనే ఓటు వేయాలి వాళ్ళకి. ఇప్పుడు లేదు, చెప్పింది కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తేనే ఓట్లు వేయడం ఒకటి, హిందువుల గౌరవం నిలబడితేనే ఓట్లు వేయడం ఒకటి, ఆడబిడ్డలకు 2 రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజలు కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందరుంటా. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు అంటే అతను నైజం అన్నట్టు. బిఫోర్ ఆఫ్టర్ మనం ఎట్లా చూస్తాము, ఈ అన్నుల రేవంత్ రెడ్డి ఎటువంటి నైతిక విలువలు లేని వ్యక్తి, ఎటువంటి రాజకీయ అర్హత లేని వ్యక్తి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి పీడ తొందరగా పోతే రాష్ట్రానికి కూడా మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి పోవాలన్నప్పుడు అంటే అందులో ఉన్న చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళు. అట్లాంటి కొద్దిగా ముఖ్యమంత్రి అయినా కానీ బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం స్పందించే గుణము, కొద్ది ఏదైనా ఉన్నట్టు చెప్పే గుణం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులకు కూడా నేను ఒక ప్రత్యేక విన్నపం, దయచేసి మీరు మా పూర్వీకుల వారసులు.
మీ రక్తం మా రక్తం ఒకటి, మీ తాతలు మా తాతలు అన్నదమ్ములు. ఎవడో కాంగ్రెస్ దేశద్రోహులు చెప్పిన మాటను నమ్మకుండా అందరం కలిసి ఉందాం. మీరు కూడా అయోధ్య రామ మందిరం దర్శనం చేసుకోండి. ఎట్లయితే థాయిలాండ్ దేశంలో రామాయణం ప్రదర్శిస్తారు ముస్లింస్, రామాయణాన్ని పఠిస్తారు ముస్లింస్, వాళ్ళు క్లియర్గా చెప్తారు మా మతం ముస్లిం అస్లామే కావచ్చు కానీ మా పూర్వీకులు రాముడు వారసు. మీరు కూడా ఈ కాంగ్రెస్ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు మాటలు నమ్మకుండా రోజు రోజుకు మీ కళ్ళల్లో విద్వేషం నింపుకోకుండా, విషం అమ్ముకోకుండా, చెవులలో విషం నింపుకోకుండా, ఈ దేశం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, అందరం ఒకటే వారసత్వం నుంచి వచ్చిన పూర్వీకుల వారసత్వం వచ్చిన వాళ్ళం కాబట్టి మీరు మేము ఎటువంటి అపోహ లేకుండా భవిష్యత్తులో కలిసి ముందుకెళ్దాము. ఒక్కసారి కాంగ్రెస్ దేశాన్ని విడగొట్టి మనని విడగొట్టి రకరకాలుగా హింసలు పెడుతుంది కాంగ్రెస్ నమ్మకుండా భవిష్యత్ తరాలు ఇప్పటికైనా కొద్దిగా మారండి. దీనికి ముఖ్య కారణం కూడా చెప్తున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏదైతే పథకాలు ఉన్నాయో మాక్సిమం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే శౌచాలయాలు కావచ్చు, అందరికన్నా ఎక్కువ వినియోగించుకున్నది ముస్లిం సోదరులే. తప్పలేదు, వాళ్ళది దేశ పౌరులు. ఇంకా ఎన్ఆర్సీ కూడా క్లియరెన్స్ ఎక్కడ కూడా ఏది ఆపు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ తయారు చేస్తుంది దేశాన్ని. ఎవడ బస్సుము ఎవడు పడితే వాడొచ్చి అక్కడ దుంగచ్చి ఇక్కడ దాటొచ్చి కంపలు దాటొచ్చి కంచెలు దాటొచ్చి బోధనలో దాగుంటే అర్రలేదు. బోధనలో దాగుంటే దొంగ పాస్పోర్ట్ తీసి మమ్మల్ని చంపుతారు మా దగ్గర. కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా చూడాలి, మీరు ఆలోచించాలి. మీరు కూడా భద్రత ఉండాలా, మీ కెమెరాల భద్రత ఉండాలా, మీ కళాలు భద్రత ఉండాలా, మీరు అందరం కలిసి మన భవిష్యత్ తరాలు భద్రత ఉండాలి. భారతదేశంలో అంటే ఈ కంచెలు దాటుడు మానేపియాలి. ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాడు కొట్టులందరూ అమెరికా, లండన్ అక్కడ ఉంటారు. కొట్టురా దుబాయ్ కొన్ని ఎన్ఆర్సీ లేకుండా ఉండేది ఒక గంట కొన్ని కత్తరు వండి. కాబట్టి ఎన్ఆర్సీ తప్పక అమలు చేస్తాం. భారతదేశానికి ఏదైతే భద్రత ఉంటుందో అన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాం. మొన్ననే మా ప్రధానమంత్రి గారు అన్నారు ఏంటంటే ఒక్కసారి జూన్ 4 అయిపోయిందంటే ఖాళీ లేదని చెప్పిండు. 5 నుంచే మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు 2020 అయిపోయింది, బ్యాటింగ్ 10 కొడతారు. కాబట్టి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కోహాన లౌకికవాదులు కావచ్చు, రాబోయే తెలంగాణలో కూడా కమలం సర్కారే. దాని అర్థం 5 సంవత్సరాలు కష్టపడతాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజల గుండె చప్పుడై తెలంగాణ అసెంబ్లీలో గర్జిస్తాం. ప్రతి వాళ్ళకు మేము ఉన్నామని భరోసా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కంపల్సరీ వచ్చే 5 సంవత్సరాల్లో బోలో భారత్ మాతా కొడంగల్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పుడు కోర్ అయిపోయిన తర్వాత నిన్ననే ఓఎస్డీ గారికి కలవడం జరిగింది. 3,500 ఇస్తేనే 3,500 ఒప్పుకోను. రేవంత్ రెడ్డి గారు స్పెషల్ కోటా కింద పెట్టుకున్న 33,000 ఇళ్ల 6,500 కావాలి, 10,000 ఇల్లు కావాలని చెప్పారు. కంపల్సరీ కొడంగల్కి వెళ్తాం. దాంతోపాటు నిన్న కాకమున్న ఏదైతే తెలంగాణ అసెంబ్లీ వేదికగా అడిగాను 150 కోట్లు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సుమారు 3,000 మంది పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కొడంగల్ స్టార్ట్ అయింది. కొబ్బరికాయ కొట్టాడు కొడంగల్ ముఖ్యమంత్రి కూడా కొబ్బరికాయ కూడా కొట్టాడు. మనం నిన్న కాక ఒక వారం రోజుల క్రితమే టీవీ9 డిబేట్లో ఆ రోజున ఇన్ఛార్జ్ అసెంబ్లీలో కమిట్మెంట్ ఇచ్చిన మంత్రి గారు సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన ఏదైతే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఉందో నేను సర్క్యులేట్ చేశాను కానీ అని చెప్పారు. దక్షిణ తెలంగాణకి ఏది తీసుకెళ్తున్నారో ఉత్తర తెలంగాణని ఒక మోడల్గా ఆ ముందు తీసుకోమంటున్నాను. కాబట్టి అది కూడా సాధిస్తాను. ఎనీ క్వశ్చన్స్? బస్సులు లేదు, పర్సనల్ అయితే బాగా అయిపోయింది. ఏదైనా అడుగుతూ ఇప్పుడు అడగండి, మంచి ప్రజలకు సంబంధించిన సమస్యలు అడగండి. ఇంత మంచి మేధావులు, విలేకరులు, స్థానిక సమస్యలు మీకున్న ఏదైనా క్లారిఫికేషన్స్ ప్రశ్నలకి ఏదైనా చెప్పండి. అవును అదే చెప్పాను, టచ్ చేస్తాను చెప్పాను. రేవంత్ రెడ్డి టచ్ చేస్తాను చెప్పాను.
అది చెప్పాలి కాంగ్రెస్ నాయకులకు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ, అదే చెప్తున్నా నేను, చెప్పడమే అది. నిన్ను ఎన్నుకున్న చేతులు ఎట్లున్నాయో కొడంగల్లో నన్ను ఎన్నుకున్న చేతులు ఆర్మూర్లో ఉన్నాయని చెప్తున్నాను. మాకు లేని తిండి కింద కూర్చుని తింటే కొడంగల్లోడికి ఎలా అని అడుగుతున్నా. నా పన్నులు నా వాటలు ఎందుకు ఇవ్వమని అడుగుతున్నా. నా కన్నీళ్ళు ఎందుకు చూడమని అడుగుతున్నా. నా చిన్నయానంలో కోసి ఎందుకు చూడవు. ఎట్లా 1424 కోట్లు ఎట్లా ఉండవతావు. ఎటువంటి నైతిక విలువ లేని ఒక ఉన్నతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నా. ఏమన్నాడో అర్థం కాదు. ఏమన్నాడు అంతకుముందు? గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్, సిరిసిల్ల చూసినావా రాళ్లతో కొట్టుమని. అపరిచితుడు, మోసకారి, అహంకారి. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగానే చెప్పాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను. అందరం ఏకమవుతాం. అవమానించిన మీరు ఒక్కరు అవమానిస్తున్నాడా? చివరి కాంగ్రెస్ లో కూడా ఎక్కడైనా అవమానిస్తున్నారు. దళితులను కింద కూర్చొని వీడు అన్నం పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు. చూశారు కదా మీడియా మిత్రులు, మీరే కదా ఫోటోలు పెట్టింది. మేము పెట్టామేంటి? మీరే కదా పెట్టింది. ఇప్పుడు మా విక్రమార్కాలని అట్లా కూర్చుని పెడతారా? తప్ప కాదా? మీరు పెట్టిన ఫోటోలు మేము అడుగుతున్నాం. చివరికి కాంగ్రెస్ చూడండి, అందరం ఎమ్మెల్యేలు. నేను అదే చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నాను. ఆ రోజు కూడా చెప్తున్నాను. ఆ రోజు టీవీ9 కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, అన్న కంపల్సరీ టచ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా టచ్ చేస్తారు. అవిశ్వాస తీర్మానం పెడతారు. ఈ మోసకారి, అహంకారి, తప్పుడు వాగ్దానాలు చేసి తల పొగరెక్కిన కొడంగల్ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం. మమ్మల్ని ఎమ్మెల్యేగా గౌరవించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు గౌరవించాలి? మమ్మల్ని ఎమ్మెల్యే గౌరవించని జూపల్లి కృష్ణారావు మంత్రిగా నేను ఎందుకు గౌరవించాలి? ఎవడు కొలాపురోడు, ఎవడు కొడంగలోడు, ఎవడు కోమటిరెడ్డి. 72,000 చేతులు ఓట్లేస్తే గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. మేమందరం చెప్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా. తెలంగాణ అసెంబ్లీలో చెప్పాను, ఎక్కడైంది మమ్మల్ని అవమానం పాలు చేస్తారని చెప్పాను. మమ్మల్ని అవమానం చేస్తారు. మీరు ఏం చేస్తారు? అవమానం చేస్తారు. మమ్మల్ని అవమాన పాలు చేసిన ప్రతి ఒక్కరు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నాను. అదే తప్పేముంది? నా కన్ను దృష్టిని ఇంకో కన్ను ఖండించాలని నేను ఎట్లా కోరుకుంటా? నా చేతిని కొట్టడం నీ చేతులు నేను ఎందుకు కోరుకుంటా? నా కడుపు కొట్టినప్పుడు నీ కడుపు ఉండాలని నేను ఎట్లా కోరుకుంటా? 35 గ్రామ పంచాయతీలు 70 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో ఆరుమూరు నియోజకవర్గంలో 35 గ్రామ పంచాయతీలు. చెప్పండి మీడియా మిత్రులు, 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశం. మొత్తానికి సెంట్రల్ ఫండ్స్ అయితే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే 34 గ్రామ పంచాయతీలు కొబ్బరికాయలు కొడదాం రా అన్నా అని చెప్తే మంత్రి గారిని 20 సార్లు ఫోన్ ఇస్తారు. ఎవడబ్బా సొమ్మ? వాళ్ళ డబ్బులా? కొబ్బరికాయ కదా? మేము స్థానిక పరిపాలన చేసుకోవద్దా? సర్పంచ్ల గౌరవం ఉండద్దా? సర్పంచులు సెక్రటరీలు, ముఖ్యమంత్రి, మంత్రులు కూర్చోవాలా? గ్రామాలలో కూడా అది కూడా సెక్రటరీ కదా. గ్రామ ప్రథమ పౌరులు కూర్చోవలసిన గ్రామాలలో 35 గ్రామ పంచాయతీలు. కాబట్టి ఇదే కాదు, అన్ని ఏం చెప్పి నేను అడిగిన 4 లిఫ్టులు పని చేయట్లేదు. మారంపల్లి, నికాల్పూర్, రైతులు గారా అంటే కొడంగల్లోనే ఉండాలా? దక్షిణ తెలంగాణ ఉండాలా? ఇదే అడుగుతున్నా. చెప్పండి మీరు. లిఫ్ట్ 4 శాంక్షన్ ఆపేసారు, మత్స్యాల అగ్రిమెంట్ ఆపేసారు. అదేంటి చిట్టాపూర్ ఆవర్కి ఆపేసారు. వాటర్ స్కీమ్ చిట్టాపూర్, సురభిరాల్, కోమన్పల్లి, అక్కడ గుంజిని కమటం ఎలా ఆపేశారు. ఇలా ఏమని చెప్పారు? తెలంగాణ అసెంబ్లీ మొదటి ప్రసంగం అయిపోయింది. గౌరవ ప్రసంగంలో శాసనసభ్యుల హక్కులు, శాసనసభ్యుల అభివృద్ధి నిధులు అన్ని రకాలుగా కాపాడుతున్నాయి. కాబట్టి వేదిక ద్వారా చెప్తున్నాం, బహిరంగంగా చెప్తున్నాం, ఎక్కడ దాచుకునే లేదు. మాకు అన్యాయం జరుగుతున్నది. నేను అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారి, మంత్రులు గారు, మీరు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గుర్తించాలి. మిమ్మల్ని ఎందుకు గుర్తించాలి? ఒకవేళ నువ్వే నీ ఇన్ఛార్జ్ ఇస్తే మేము కూడా ఢిల్లీకి అటనే ఇస్తుంది కదా సెంట్రల్ ప్రభుత్వం, నీకెందుకు ఇస్తుంది? కనీస రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తులు రాజవ్యక్తులు. ఇప్పుడు నువ్వు ఎవరైతే ఇన్ఛార్జ్, ఎవరిది ముఖ్య కారకుడు, ఎటువంటి నైతిక విలువలు లేని ముఖ్యమంత్రి ఓడిన వాడే ఎమ్మెల్యే అంటాడా? దయచేసి పత్రికా విలేకరులు రిక్వెస్ట్, ఏదైనా ప్రశ్న ఉంటే ఏంటి. రెండోది, ఇక్కడ
హనుమాన్ జంక్షన్ లో హనుమాన్ భిక్ష అరేంజ్ చేయడం జరిగింది ఇవాళ నా తరఫున. కాబట్టి వీలున్న వాళ్ళు, అవైలబుల్ ఉన్న వాళ్ళు హనుమాన్ భిక్ష ఏదైనా క్వశ్చన్ సార్? ధన్యవాదాలు. ఈరోజు లాస్ట్ చివరిగా ఈ రావణ రాజ్యంపై రామరాజ్యం రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు.